గురువుగారు, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ వేలుతో పెట్టుకోవాలి? ఈ వేలులో ఉండేటువంటి ఆకర్షణ ఏదైతే ఉంటుందో, ఇది ఎదురు వాళ్ళ దగ్గరికి పోతే, మన దగ్గర ఉండేది మొత్తం పోతే ఇంకేముంటుంది? అవునా? భార్యాభర్తల మధ్యనే పరస్పరమైనటువంటి ఆకర్షణ ఉండదు కదా! హ్మ్. అందుకని మనం పెట్టుకునేటప్పుడు బొట్టు మన ఆకర్షణ మన దగ్గరే సమృద్ధిగా పెరగడం కోసం ఈ వేలుతో కుంకుమ మనం పెట్టుకోవాలి. హ్మ్. వేరే వాళ్ళకి పెట్టాలి బొట్టు. ఈ వేలుతో పెట్టవచ్చు. మధ్య వేలు. మధ్య వేలు. హ్మ్. మధ్య వేలుతో తీసుకొని చక్కగా ఇట్లా బొట్టు పెట్టవచ్చు. మన ఇంట్లో వాళ్ళకి, మన భర్తకి, పిల్లలకి కూడా ఈ వేలుతో పెట్టకూడదా? పెట్టకూడదు. మన ఆకర్షణ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇప్పుడు ఉన్న పరిస్థితుల అవగాహనే తక్కువ ఉంది హ్మ్. జనాల్లో. ఎక్కువగా కోర్టులో ఉండేటువంటి కేసులన్నీ కూడా ఇవే ఉన్నాయి. అవును. డివోర్స్ కేసులే ఉన్నాయి. అవును. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆకర్షణ నేను పోగొట్టుకొని నా భార్య నాకు కావాలంటే ఎట్లా వస్తుంది? కాబట్టి నా ఆకర్షణ నా దగ్గరే ఉండాలి. తప్పనిసరిగా నా భర్త నాకు భార్య, భర్తలు ఇద్దరి మధ్యలో పరస్పరమైనటువంటి ఆకర్షణ కలిగి ఉండాలి. అంటే ఈమె దగ్గర ఆకర్షణ ఉంటేనే కదా ఆయన ఆకర్షించబడేది. కాబట్టి ఈ వేలుతో మనకు మనం బొట్టు పెట్టుకోవడం. ఎవరికి బొట్టు పెట్టాలన్నా దీంతో మిడిల్ ఫింగర్‌తో చక్కగా తీసుకొని బొట్టు ఓకే. పెట్టవచ్చు. దాంట్లో అసలు పరమార్థం ఇదే. ఆకర్షణ ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి. హ్మ్. అది.